ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి. మనము వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల ఆస్ట్రాలజికల్, వాస్తు, న్యూమరాలజీ వీడియోలని మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ రోజుని వాస్తులో సింహద్వార దిక్ నిర్ణయం, అంటే ఏ మనిషికి ఏ సింహద్వారం నప్పుతుంది. 4 సింహద్వారాలు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర దక్షిణం, అంటే ఈశాన్యం, ఆగ్నేయ, నైరుతి, వాయువు కూడా ఉంది. కానీ శాస్త్ర ప్రకారంగా మూలల్లో సింహద్వారం పెట్టకూడదని శాస్త్రం ఉంది. కాబట్టి నేను ఓన్లీ తూర్పు, పడమర, దక్షిణ సింహద్వారాల ప్రాతిపదికనే నేను చెబుతున్నాను. అయినట్టయితే చాలామంది నన్ను అడుగుతున్నారు, మా పేరుని బట్టి ఏ సింహద్వారం పెట్టుకోవాలండి, ఏ సింహద్వారం మాకు సెలెక్ట్ అవుతుంది అని. కొంతమంది మా నక్షత్రాన్ని బట్టి, మా యొక్క రాసులను బట్టి ఏ సింహద్వారం నప్పుతుంది అని అడుగుతున్నారు. అయినట్టయితే ఇందులో శాస్త్రంలో పరిపరి విధాల చాలా రకాలుగా చెప్పారు. చాలామంది గ్రంథకర్తలు, ఋషులు వీళ్ళందరికీ చెప్పారు. అయితే నేను తీసుకున్నది 2 గ్రంథాలను బట్టి నేను తీసుకుంటున్నాను. ఈ 2 గ్రంథాలని కూడా పరమ పవిత్రులు, విజ్ఞాన సంపన్నులు, పంచాంగకర్త, శతాధిక సన్మానాలు పొందిన వాళ్ళైన దోగిపర్తి స్వామి గుప్తా సిద్ధాంతి గారి యొక్క శాస్త్రం, గుప్తా సామ్రాట్, గుప్తా వాస్తు అనే పుస్తకాల నుంచి నేను తీసుకుంటున్నాను. అయినట్టయితే ఇక్కడ మనకి ప్రతి మనిషికి కూడా అన్ని దిక్కులు కూడా నప్పవు. కొన్ని దిక్కులు నప్పుతాయి, కొన్ని దిక్కులు నప్పవు. అయితే ఏ దిక్కులు నప్పుతాయి, ఏ దిక్కులు నప్పవు, ఏ దిక్కును సింహద్వారం పెట్టుకోవాలని సంశయం వచ్చినప్పుడు సిద్ధాంతులను అడగటం, తెలిసిన వాళ్ళని అడగటం పరిపాటు అయిపోయింది. కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ 2 రకాల వెర్షన్స్ ఉన్నాయండి. ఇక రాశిని బట్టి సింహద్వార నిర్ణయం ఒకటి చేయటం ఒకటి ఉంది. తర్వాత నక్షత్రంని, అంటే నక్షత్రం రాశిని బట్టి సింహద్వార దిక్ నిర్ణయం చేయటం ఉంది. రెండవది పేరును బట్టి, పేరులో ఇనీషియల్ లెటర్, మొట్టమొదటి అక్షరాన్ని బట్టి ఉంది. అయితే ఇక్కడ మటుకు ఏమిటి అన్నట్టయితే దేశము, గ్రామము, గృహము, యుద్ధము, ఉద్యోగము, కోర్టు వ్యవహారములు నామనక్షర రీత్యానే చూడాలన్నారు. అంటే వాస్తు పేరు బలాన్ని బట్టే చూడాలన్నారు. కాబట్టి ఇక్కడ నామనక్షత్రం ప్రకారంగా చూస్తే మంచిదని నేను చెప్తున్నాను. అయినా ఏది ఏమైనప్పుడైనా సరే రాశిని బట్టి కూడా ఏ సింహద్వారం నప్పుతుందో నేను చెప్తాను. సింహద్వార దిక్ నిర్ణయం జ్యోతి నిబంధ అనే పుస్తకం ప్రకారంగా, జ్యోతి నిబంధం అనే పుస్తకం ప్రకారంగా కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీనరాశుల వారికి ఈస్ట్ తూర్పు సింహద్వారం నప్పుతుంది. తర్వాత కన్యారాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి దక్షిణ సింహద్వారం నప్పుతుందని ఉందండి. తులారాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి పడమర సింహద్వారం నప్పుతుందని ఉంది. మేషరాశి వారికి, సింహరాశి వారికి, ధనుస్సు రాశి వారికి ఉత్తర సింహద్వారం నప్పుతుందని ఉంది జ్యోతిర్నిబంధం అనే పుస్తకం ప్రకారంగా. ఇది కూడా గుప్త వాస్తులోనే వారు రాశారు. ఇక రెండవది వాస్తురాజ వల్లభం అనే పుస్తకం ప్రకారంగా కూడా వృశ్చిక రాశి, మీనరాశి, సింహరాశి వారికి ఈస్ట్ ఫేస్ నప్పుతుంది. కన్యారాశి, కర్కాటక రాశి, మకర రాశి వారికి సౌత్ ఫేస్ నప్పుతుంది. ధనుసు రాశి, తులారాశి, మిథున రాశి వారికి వెస్ట్ ఫేస్ నప్పుతుంది. మేషరాశి, వృషభ రాశి, కుంభరాశి వారికి నార్త్ ఫేస్ నప్పుతుంది. ఇది వాస్తురాజ వల్లభం అనే పుస్తకం ఆధారంగా ఉంది. అయితే ఇది కూడా, దీని గురించి కూడా గుప్త వాస్తులో రాశారు వారు. కాబట్టి నేను అతి చిన్నవాడిని కాబట్టి నేను ఆ యొక్క పుస్తకాల ఆధారంగా నేను చెప్తున్నాను.
ఇది మనం క్రియేట్ చేసింది కాదు, పూర్వం గ్రంథకర్తలు క్రియేట్ చేసింది. కాలమాన పరిస్థితుల ప్రకారంగా మనకి వాస్తులో చేంజెస్ రావచ్చు, దాన్ని బట్టి మారవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటన్నట్టయితే నామనక్షత్రాలను బట్టి. నామనక్షత్రము దేశము, గ్రామము, గృహము, యుద్ధము, ఉద్యోగము, కోర్టు వ్యవహారములు నామనక్షత్ర రీత్యా చూడమని చెప్పారని ఒక గ్రంథంలో ఉంది. అయినట్టయితే ఇక్కడ మనకి నామనక్షత్ర ప్రకారంగా వర్గులన్నీ వస్తాయి. నామం ప్రకారంగా అంటే వర్గు అన్నట్టయితే ఇక్కడ వర్గులు ఎన్ని వస్తాయి అన్నట్టయితే మీకు అది కూడా చెప్తున్నాను నేను. ఆ వర్గు అనేది ఒకటి వస్తుంది. మనకి అక్షరాలని విడగొట్టారు. ఆ వర్గు ఒకటి, సా వర్గు ఒకటి, ఆ వర్గు, కా వర్గు, చా వర్గు, తా వర్గు, తా వర్గు, తర్వాత పా వర్గు, యా వర్గు అనే వర్గుల్ని విడగొట్టారు. అంటే ఈ వర్గుల ప్రకారంగా మనము చేసుకోవచ్చు. అన్నట్టయితే ఆ ఈ ఉ ఆరు ఆరు అలు అలు ఏ ఐ ఓ ఔ అం అహ అను ఈ 16 ఆ వర్గంలోకి వస్తాయండి. అంటే ఈ ఇనీషియల్ లెటరు ఆ అన్నది కానీ, ఆ అన్నది కానీ, ఈ అన్నది కానీ, ఈ అన్నది కానీ ఇత్యాది ఇవన్నీ కూడా ఆ వర్గంలోకి వస్తాయి. రెండవది కా వర్గం గురించి చెప్తున్నాను. క, ఖ, గ, ఘ, ఞ అను 5 వర్గులు కా వర్గంలోకి వస్తాయి. దీనికి కా వర్గం అంటాము. మూడవది చా వర్గు, చ, ఛ, జ, ఝ, ఇని అని ఈ 5 వర్గులు కూడా చా వర్గంలోకి వస్తాయి. తర్వాత టా వర్గు అంటే ట, ఠ, డ, ఢ, అన అనే ఈ యొక్క 5 వర్గులు కూడా టా వర్గంలోకి వస్తాయి. తర్వాత త, థ, ద, ధ, న ఈ 5 వర్గులు కూడా తా వర్గంలోకి వస్తాయి. నెక్స్ట్ ప, ఫ, బ, భ, మ అనే ఈ 5 వర్గులు కూడా పా వర్గంలోకి వస్తాయి. య, ర, ల, వ అనే ఈ 4 వర్గులు కూడా యా వర్గంలోకి వస్తాయి. శ, ష, స, హ అనే ఈ 4 వర్గులు కూడా శా వర్గంలోకి వస్తాయి. అంటే ఇది మన యొక్క తెలుగు అక్షరాల్ని 8 పార్ట్ల కింద విడగొట్టారు. అంటే 8 వర్గులు అన్నమాట. అయితే సపోజు కృష్ణ అనే అబ్బాయి ఉన్నాడు అంటే కా వర్గంలో పుట్టినవాడు అని అనొచ్చు. తర్వాత అర్జున్ అన్న అబ్బాయి ఉన్నాడు, ఆ వర్గం అని మనం చెప్పవచ్చు. వాసవి అనే అమ్మాయి ఉంది, యా వర్గం అని చెప్పవచ్చు. కృష్ణకుమారి అన్న అమ్మాయి ఉంది, కా వర్గం అని చెప్పవచ్చు. చంపక అనే అమ్మాయి ఉంది, చా వర్గం అని చెప్పవచ్చు. అంటే ఈ యొక్క వర్గులు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళకి ఏ వర్గ వాళ్ళకి ఏ సుమం ద్వారా నప్పుతుంది అనేది మనం చూసుకోవాలి. చూసుకున్నట్టయితే మటుకు మనకి సొంత వర్గం నుండి ప్రతి దానికి కూడా సొంత వర్గం అనేది బలంగా ఉంటుంది. స్వస్థానం సొంత వర్గం అంటే ఆ వర్గం ఆకా అ ఈ ఉ అరు అరు అలు అలు ఏ ఐ ఓ ఔ అం అహ ఈ అక్షరాల్లో పుట్టిన వాళ్ళకి ఆ వర్గం అంటారు. దీనికి సొంత వర్గం అనేది బలంగా ఉంటుంది. అయితే సొంత వర్గం నుండి 3, 6 స్థానాలు విజయాన్ని ఇస్తాయి. 2, 7 స్థానాలు భాగభాగ్యాలు ఇస్తాయి. అంటే సొంత వర్గం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత 3, 6 స్థానాలు విజయాన్ని ఇస్తాయి. 2, 7 స్థానాలు భాగభాగ్యాన్ని సౌభాగ్యాన్ని ఇస్తాయి. 5వ స్థానం మంచిది కాదు, శత్రువర్గం అంటాము. 1, 4, 8 ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచివి కావండి, మృత్యుప్రదాలని చెప్తాము. ఇప్పుడు ఆ వర్గంలో పుట్టిన వాళ్ళకి అంటే అ ఈ ఉ అరు అరు అలు అలు ఏ ఐ ఓ ఔ ఔ అం అహ అనే ఈ ప్రారంభ అక్షరాలు పుట్టిన వాళ్ళకి తూర్పు గ్రహం పడమర సింహద్వారం నప్పుతుంది. ఉత్తర గ్రహం దక్షిణ సింహద్వారం నప్పుతుంది. దక్షిణ సింహద్వారం ఉత్తర సింహద్వారం నప్పుతుంది. అంటే వీళ్ళకి పడమర సింహద్వారం, దక్షిణ సింహద్వారం, ఉత్తర సింహద్వారం నప్పుతుందని చెప్పవచ్చు. తర్వాత కా వర్గంలో పుట్టిన వాళ్ళకంటే
క, ఖ, గ, ఘ, ఞ అను ఈ 5 వర్గాలు. కా వర్గంలో పుట్టిన వాళ్ళకి తూర్పు గృహం అంటే పడమర సింహద్వారం నొప్పుతుంది. పడమర గృహం తూర్పు సింహద్వారం నొప్పుతుంది. ఇది మీరు తెలుసుకోవలసిన పాయింట్. తర్వాత చ వర్గంలో పుట్టిన వాళ్ళకి అంటే చ వర్గం అంటే చ, ఛ, జ, ఝ, ఇని అనే ఈ 5 ఇనీషియల్ లెటర్స్లో పుట్టిన వాళ్ళకి మటుకు దక్షిణ గృహం అంటే ఉత్తర సింహద్వారం, తూర్పు గృహం పడమర సింహద్వారం, పడమర గృహం తూర్పు సింహద్వారం నొప్పుతాయండి. నెక్స్ట్ తావర్గులోకి వచ్చేద్దాం. తావర్గు అన్నట్టయితే మనకి ట, ఠ, డ, ఢ అనే ఈ 5 వర్గాలు తావర్గులోకి వస్తాయి. ఈ తావర్గలో పుట్టిన వాళ్ళకి దక్షిణ గృహం ఉత్తర సింహద్వారం నొప్పుతుంది, ఉత్తర గృహం దక్షిణ సింహద్వారం నొప్పుతుంది. నెక్స్ట్ తా వర్గంలో పుట్టిన వాళ్ళు అంటే తా అంటే త, ధ, 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 న అనే ఈ 5 వర్గాలు కూడా తావర్గు. ఈ తావర్గలో పుట్టిన వాళ్ళకి పడమర గృహం తూర్పు సింహద్వారం నొప్పుతుంది, దక్షిణ గృహం ఉత్తర సింహద్వారం నొప్పుతుంది, ఉత్తర సింహద్వారం దక్షిణ గృహం నొప్పుతుంది అని నేను చెప్తున్నాను. తర్వాత పావర్గలో పుట్టిన వాళ్ళకి ప, ప, బ, భ, మ ఈ యొక్క 5 అక్షరాలు ఇనీషియల్ లెటర్స్లో పుట్టిన వాళ్ళకి పావర్గం అంటారు. ఇందులో వీళ్ళకి పడమర గృహం తూర్పు సింహద్వారం నొప్పుతుంది, తూర్పు గృహం పడమర సింహద్వారం నొప్పుతుంది. తర్వాత యా వర్గంలో పుట్టిన వాళ్ళకి యా వర్గం అన్నట్టయితే య, ర, ల, వ అనే ఇనీషియల్ లెటర్స్ తోటి వాళ్ళు పుట్టిన వాళ్ళకి ఉత్తర గృహం దక్షిణ సింహద్వారం నొప్పుతుంది, పడమర గృహం తూర్పు సింహద్వారం నొప్పుతుంది. అది మీరు తెలుసుకోవాలి. తూర్పు గృహం పడమర సింహద్వారం నొప్పుతుంది. ఇది శా వర్గంలో పుట్టిన వాళ్ళకి శ అంటే శ, ష, స, హ అనే అక్షరంలో పుట్టిన ఇనీషియల్ లెటర్స్లో పుట్టిన వాళ్ళకి ఉత్తర గృహం దక్షిణ సింహద్వారం నొప్పుతుంది, దక్షిణ గృహం ఉత్తర సింహద్వారం నొప్పుతుంది. ఇదండి శాస్త్ర ప్రకారంగా ఋషులు చెప్పిన ప్రకారంగా. అంటే ఇందులో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అనేక థీరీస్ ఉండవచ్చు. నేను మట్టుకు 40 సంవత్సరాల నుంచి కూడా వాడుతున్న థీరీ ఇది. అంటే రాసులను బట్టి కూడా మనం చెప్పవచ్చు, తర్వాత ఇనీషియల్ లెటర్స్ ఉన్న బట్టి కూడా మనం చెప్పవచ్చు. ఇకపోతే నేను మీకు ముఖ్యంగా చెప్పేది ఏమిటి అన్నట్టయితే ఇది ఏ విధంగా క్లాసిఫికేషన్ చేశారన్నది తెలియదు. ఈ విధంగా చేసినట్టయితే అన్ని దిశలు కూడా ప్రాచుర్యం పొంది నగర నిర్మాణం అవుతుందనే సదుద్దేశంతో చేసి ఉండవచ్చు వాళ్ళు. లేదు అన్నట్టయితే అందరూ తూర్పు సింహద్వారం వైపు వెళ్ళిపోతారు, అందరూ ఉత్తర సింహద్వారం వైపు వెళ్ళిపోతారు. కాబట్టి దానిని కంట్రోల్ చేయటం కోసం శాస్త్రకారులు ఈ విధంగా చేసి ఉండవచ్చని హేతుబద్ధంగా నేను ఆలోచన చేస్తున్నాను. అది రాను రాను ఆచారం కింద మారిపోయి ఉండవచ్చు అని నేను అంటున్నాను. ఇది ఏది ఏమైనప్పటికీ సరే దీని గురించి ఇంకా పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. పరిశోధన అందరూ కూడా ఆత్మవిమర్శ అంటే శాస్త్రముల యొక్క ఆత్మవిమర్శ కూడా చేసుకునే అవకాశాలు ఎంతనే ఉన్నాయి. మనం కొట్టుకోవద్దు. అందరూ కలిసి మీ యొక్క భిన్నాభిప్రాయాల్ని ఏకీకృతం చేస్తే చాలా బాగుంటుంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆలోచన చేస్తున్నాను. నెక్స్ట్ చాలామంది భ్రమలో పడుతుంటారు. మాకు ఈ పేసి నప్పింది కదా, ఇంక ఏమి చూపించుకోక్కర్లేదు అని అంటాము. ఇది ఓన్లీ మనకి సింహద్వారం నప్పింది లేదన్నది ఓన్లీ ఎంసెట్ ఎగ్జామ్ పాస్ అయినట్టు మాత్రమే. ఎంసెట్ ఎగ్జామ్ పాస్ అయితే మనకి ఇంజనీరు కానీ డాక్టర్ కానీ పట్టా రాదండి. తర్వాత లోపలికి చదువుకోవటానికి మనకి ఎంట్రన్స్ అవుతున్నాము, దాని ప్రవేశము. అప్పుడు మిగిలిన చదువు అంతా మనం చదువుకోవాలి, అందులో మార్కులు తెచ్చుకోవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈ సింహద్వారం నప్పటాన్ని కూడా వాస్తులో ప్రథమ అంకము. ద్వితీయ అంకం ఏంటంటే వాస్తులో లోపల 8 దిక్కులు కూడా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం దిక్కులు, ఈశాన్యం, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య దిక్కులు ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి. ఎత్తు పల్లాలు చూసుకోండి. తర్వాత ఏ యొక్క ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ ఉండాలో చూసుకుంటూ మేడమెట్లు ఎక్కడ ఉండాలి, కరెంట్ మీటర్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, పూజా మందిరం ఎక్కడ ఉండాలి, గృహం ఎత్తు ఎంత ఉండాలి, గృహం మెట్లు ఎన్ని ఉండాలి, తర్వాత
స్టెయిర్ కేస్ ఎక్కడ ఉండాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్లు ఎక్కడ ఉండాలి, సంప్ ఎక్కడ ఉండాలి, బోర్ ఎక్కడ ఉండాలి, మొత్తం ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలండి. ఇవన్నీ కూడా చూసుకోకుండా ఉన్నట్టయితే మటుకు, ఇందులో తేడా ఉంటే మటుకు మీకు సింహద్వారం నప్పినా మీరు ఏమీ చేయలేరు, మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి సింహద్వారం నప్పినా లేదో చూసుకోవడం ఫస్ట్ పార్ట్ అయినట్టయితే, సెకండ్ పార్ట్ మటుకు కంప్లీట్గా పరిపూర్ణంగా వాస్తుని మీరు చూసుకోవడం మంచిది. మీకు ఆప్ నాలెడ్జ్ తోటి మీరు చేయవద్దు. ఆప్ నాలెడ్జ్ తెలిసిన సిద్ధాంతాలు మీరు తేవద్దు. సిద్ధాంతంలో కూడా అనుభవంతో ఉన్న వాళ్ళని తీసుకురండి. అంటే శాస్త్రం చదివిన వాళ్ళు అవ్వచ్చు, కానీ అనుభవం కూడా కావాలి. అనుభవం ఉన్న వాళ్ళని మీరు తీసుకొచ్చినట్టయితే బాగుంటుంది. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.